ఎంతమంది పూర్ణ మనసుతో ఆయన అనుసరిస్తున్నారు? నమ్మడం ప్రాముఖ్యం కాదు, నమ్మడం వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళందరినీ పక్కన పెడితే బైబిల్ చదివేస్తాం, దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయట? దయ్యాలు కూడా నమ్ముతున్నాయట యేసుప్రభు దేవుడు అని. పెద్ద విశేషమేం కాదు దేవుణ్ణి నమ్మడం, కానీ అనుసరించే వ్యక్తిగా ఉన్నావా లేదా, ఇది ప్రశ్న. ఆర్ యూ ఫాలోయింగ్ జీసస్ ఇన్ యువర్ డైలీ లైఫ్? క్రీస్తు ప్రభుని అనుదిన జీవితంలో ఆయన అనుసరిస్తున్నావా? ఏదైనా ఒక మాట నీ నోట్లోంచి బయటకు వస్తుందంటే ఇది నా దేవునికి ఇష్టమా కాదని ఎప్పుడైనా ఆలోచన చేసావా? లేకపోతే నోరు ఉంది కదా అని చెప్పి AK-47 లాగా బుల్లెట్లు కురిపిస్తున్నావు అందరి మీద. అన్నీ మాట్లాడేసింది కొంతమంది, ఏమనుకోకలే సరదాగా అన్నాను. ఏంటి సరదా నీకు? సరదాగా అన్నావా? దేవుడు కూడా ఒక రోజు సరదాగా నరకంలో వేసేసి కాసేపు ఉండమ్మా సరదాగా వేసానంటే ఎలా ఉండవు నీ బతుకు? సరదాగా అనద్దు. నొప్పించే మాటలు మాట్లాడి, బాధించే మాటలు మాట్లాడి, అవమానించే మాటలు మాట్లాడి సరదాగా అన్నానంటే కుదురుతుందా? ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఈ మాట నా ప్రభు వింటున్నాడు నా ప్రక్క నుండి, అది ఆయనకి ఇష్టమా కాదా? ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు నా ప్రభు నా పక్కనున్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, ఈ ఆలోచన దేవునికి ఇష్టమా కాదా? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? నా జీవిత పరమార్థం ఏంటి అనేది ఆలోచించుకొనక నువ్వు చేయగలిగితే ఏ పనైనా సరే ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సెక్యులర్ వరల్డ్లో ఏమంటారంటే, మీ అమ్మే కనుక పక్కనుంటే నువ్వు ఈ పని చేస్తావా అని అడుగుతారు సెక్యులర్ వరల్డ్లో. ఎవరైనా వ్యక్తిగత మనోవికాసం గురించి మాట్లాడేవాళ్ళు, మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ అమ్మగారు మీ పక్కనుంటే ఆ పని చేస్తావా? ఫర్ ఎగ్జాంపుల్, నీ త్రాగాలనిపించింది, మీ అమ్మ ఉంటే తాగుతావా పక్కన? బూతులు మాట్లాడేటప్పుడు మీ అమ్మ ఉంటే మాట్లాడతావా? బూతులు మాట్లాడతావా? సిగరెట్ తాగాలని ఉంటే మీ అమ్మ ఉంటే మాట్లాడతావు? మా అమ్మ చేస్తామండి అంటారు కొంతమంది. ఇంక నీకంటే దరిద్రుడు ఎవడు లేడనమాట. అలాంటి పని చేశాడు. మీ తల్లిని పక్కనట్టుకుని నువ్వు ఏదైనా పాపం చేస్తున్నావు అంటే నీ అంత దౌర్భాగ్యుడు భూమి మీద ఇంకోవాడు లేడు. క్రైస్తవ ప్రపంచంలో మీ తల్లిలో మీ తండ్రి అంటల్లా నేను, నీ దేవుడు పక్కన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన్ని పక్కన పెట్టుకుని నువ్వు సినిమాలకు వెళ్తావు ఎప్పుడైనా? పోనీ ఆయన అడుగుతావు, పోనీ ప్రభు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను నాతో పాటు రండి అని. వస్తాడు ఆయన నీతో పాటు. దేవుడు ఎక్కడ లేడో అక్కడ అపవాది నీ మీద అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ప్రియ సహోదరి, నువ్వు ఆడే పేకాట క్లబ్కి దేవుని రమ్మని అడుగుతావా? ఆయన వస్తాడా? ఆయన రాకుండా బయట నిలబడితే లోపల నీకు క్షేమం ఉందా, భద్రత ఉందా? నువ్వు వెళ్ళే క్లబ్కి కావచ్చు, పబ్కి కావచ్చు, నీ దేవుని సన్నిధిని అక్కడ క్లెయిమ్ చేయగలవా నువ్వు? యూ విల్ నెవర్ డూ దాట్. అపవాదికి దొరికేసావు అనమాట. నువ్వు అక్కడే వాడుకుంటాడో, అపవాది నేను ఆవహిస్తాడో, తన ప్రణాళికల కోసం నేను వాడుకుంటాడు అక్కడ. జస్ట్ ఫీల్ దట్ లార్డ్ ఈజ్ విత్ యూ. ఆయన నీతో ఉన్నాడని నమ్ము. చాలాసార్లు ప్రభువా నువ్వు నాతో ఉన్నాయని ప్రార్థన చేస్తాం. మరి నిజంగా నువ్వు అన్ని పనులు చేసేటప్పుడు ఆయన నీతో ఉండని గమనిక నీలో ఉందా? భర్త మీద ఎగిరిగిరి పడుతున్నావు, బండ బూతులు తిడుతున్నావు, భర్తను నానా రకాలుగా హింస పెట్టేస్తున్నావు. ప్రభువా నాతో ఉండంటే చూస్తున్నాడు, మరి నీ పక్క నుండి చూస్తున్నాడు ఆయన, అన్నీ చూస్తున్నాడు ఆయన. నీ భార్యను ఇబ్బంది పెడుతున్నావు నువ్వు, ప్రతిసారి అనుమానపడుతున్నావు. నీ భార్యకి కావాల్సిన నువ్వు సరిగా ప్రొవైడ్ చేయట్లేదు. ప్రభువా నాతో ఉండంటే ఉన్నాడు ఆయన, చూస్తున్నాడు. నేను మొత్తం రాస్తున్నాడు, అకౌంట్ అంతా రాస్తున్నాడు ఆయన. బైబిల్ సెలవిస్తూ ఉంది, పూర్ణ మనస్సుతో దేవుని ఏం చేయాలా? వెంబడించాలి, అనుసరించాలి. నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, నమ్మిక మాత్రం సరిపోదు. ప్రభువును అనుసరించు వారంగా ఉన్నారు. క్రైస్తవ జీవితం యొక్క నిర్వచనం అదే. We are the followers of Jesus. We follow Jesus every day.